శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. ప్రేక్షకులు చాలా శ్రద్ధగా చూస్తున్నందుకు, కొత్త వాళ్ళని చేరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం రోజుకొక శ్లోకంలోని శ్రీ శంకరాచార్యులు రచించిన శివానంద లహరిని చెప్పుకుంటున్నాం. ఈరోజు 25వ శ్లోకం. స్తవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళిభిర్మదకలమహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. స్తవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళిభిర్మదకలమహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. స్తవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళిభిర్మదకలమహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. అర్థం చెప్పుకుందాం. బ్రహ్మాదీనాం అంటే బ్రహ్మ మొదలగు వారి యొక్క స్తవై అంటే స్తోత్రములతోడను, నియమినాం నియమవంతులగు మహర్షుల యొక్క జయ జయ వచోభి జయ జయ ధ్వనులతోడను, గణానాం ప్రమథగణముల యొక్క కేళిభి క్రీడలతోనూ, మదకల మహోక్షస్య అంటే సంతోషయమున సొంపుగా ఉన్న వృషభుమి యొక్క కకుదీ మూపురము నందు స్థితం ఉన్నట్టివాడును, నీలగ్రీవం నల్లని కంఠము కలవాడును, త్రినయనం మూడు కన్నులు కలవాడును, ఉమాశ్లిష్టవపుషం పార్వతీదేవి చేత ఆలింగనము చేసుకొనబడిన దేహము గలవాడును, కరధృత మృగం చేతితో పట్టుకొనబడిన లేడి గలవాడును, ఖండపరశుం ఖండమైన గండ్రగొడ్డలి కలవాడును అగు త్వాం నిన్ను కదావా ఎప్పుడు పశ్యేయం చూతును అంటున్నారు. అంటే ఇక్కడ శంకరులు పరమాత్మని ఎలా దర్శించాలో తన అభీష్టాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. మనం కూడా ఎలా చూడాలని అనుకుంటాము అప్పుడప్పుడు కదా. పరమేశ్వరుడు నాకు కృష్ణయ్య అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి కృష్ణుని ఎప్పుడు మురళీ వాయిద్యం వింటున్నట్టుగానే చూస్తానన్నమాట. లేదు అంటే గోపికలతోటి పరివేష్టించి ఉన్నటువంటి నారీ నారీ నడుమ మురారి అలాగా కృష్ణయ్యని గోపికలందరూ కూడా చుట్టుముట్టి అంటే ఇక్కడ ఏమిటి పెద్ద జగడం కాదు, ఆయన చుట్టూ చేరి నాట్యం చేస్తున్నట్టుగా చూడాలని అనుకుంటాను అనమాట. అలాగే ఇక్కడ శంకరులు పరమేశ్వరుని ఈ విధంగా దర్శించాలని అనుకుంటున్నారు. అంటే స్తోత్రపాఠములతో బ్రహ్మాదులను, జయ జయధ్వనులతో మహర్షులను, ఆటపాటలతో ప్రమదగణములను కొలువ పార్వతీ సమేతుడవై వృషభవాహనం మీద వేంచేసియున్న నీ సందర్శనము చేయు భాగ్యము నాకెన్నడూ లభించునో కదా అని ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకంలో కూడా శంకర్లు తాను ఎదురు చూసే భాగ్యం గురించి తెలియజేస్తున్నారు. సాక్షాత్ వాణీనాథుడా అయిన బ్రహ్మ మొదలైన వారు స్తోత్రాలు చేస్తూ ఉండాలిట. మహానుభావులైన మహర్షి పుంగవులు జయ జయ ధ్వనాలు చేస్తూ ఉండాలిట. వీటికి ప్రథమగణాలు ఆటపాటలు తోడవ్వాలిట.
ఈ ఆనందాన్ని చూసి పరవశించే నంది మీద అయ్యవారైన శివుడు స్థిరంగా టీవీగా కూర్చుని ఉండాలట. ఆయన శరీరంలో సగభాగమైన అమ్మవారు ఆక్రమించుకుని ఉండాలట. చేతుల్లో లేడి ఖండపరసు పట్టుకుని ఉండాలట. అలా ఉండే శివుణ్ణి తనివి తీరా చూస్తూ పరవశిస్తూ పరమానందాన్ని పొందాలట. ఇంతకు మించి తనకి ఇంకేమీ అక్కర్లేదుట. ఇష్టదైవాన్ని గురించి ఏ భక్తునికైనా ఇలాంటి కోరికే ఉండాలి. హృదయంలో ఆ దైవం ముద్రితమై ఉండిపోతేనే జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఆనందాన్ని పొందే భాగ్యం కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.